ఏదమ్మా అది ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ తీసుకుని నేను ఎమ్మెల్యే నా శక్తి కాదని నువ్వు చెబుతావా 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా కలెక్టరేట్ కక్కుర్తి పడిందని బయటకు వార్తలు వస్తున్నాయి. ఏం చెబుతాం దాన్ని? ఇప్పుడు బాధితులు వస్తున్నారు. ఇందాకనే ఒక బాధితులు వచ్చారు. ఒక అమ్మాయి వచ్చింది, 7 ఎకరాలు కబ్జా చేశారు సార్ నాది, అధికారులు అంతా ఓటాలు వేసుకొని ఇందాకనే వచ్చారు. ఇవన్నీ అయ్యాయి కదా, మీరే చూస్తారు. 5 ఏళ్ళు నేనేం అనుభవించానో నేను ఎగ్జాంపుల్. పాత కేసులు 40,000 కోట్ల సీజుల కేసులు ఇప్పుడు అన్ని విచారణ వేగవంతమైంది. సుప్రీంకోర్టు మార్గదర్శకత్వాల ప్రకారం 1 ఇయర్లో ఈ కేసులన్నీ పరిష్కారం కావాలి. వేరే తప్పుడు ఆరోపణలతోటి తప్పుడు అఫిడవిట్లు వేసి ఆపుతా ఉన్నారు. ఇక ఆగదని నేను అనుకుంటున్నా. పాతది ఒకటి, కొత్తది ఒక ఎత్తు. పాత ఏమో గుదిబండలాగా ఏలాడుతున్నాయి, కొత్త ఏమో బ్రహ్మాండంగా చుట్టుకుంటున్నాయి. దోపిడీ, లక్షల కోట్లు దోపిడీ జరిగింది, మర్చిపోకండి. అప్పుడు 40,000 దొరికింది, ఇప్పుడు లక్షల కోట్లు దోపిడీ. రికార్డులన్నీ తలకిందులు చేస్తున్నారు, కాల్ చేస్తూ ఉన్నారు. అధికారులంతా ఒక్కొక్కరు గజగజ వణికిపోతూ ఉన్నారు. 100% కార్పొరేషన్ని మెర్జర్ విషయం కూడా త్వరగా పరిష్కారం చేసి వార్డులో పునర్విభజన చేశాక ఎలక్షన్ పెట్టిస్తాం. చూద్దాం, అది పెద్దది. ఒక రాజమండ్రి సిటీయే కాదు, రూరల్ అనేక గ్రామాలకు సంబంధించింది. ఇది అర్బన్ బ్యాంక్ అన్ని ప్రాంతాలకు సంబంధించింది. అందువల్ల అందరికీ ఏదమ్మా ఆడ ఏముందని రోడ్డు ఉందా, కాలువ ఉందా, కరెంట్ ఉందా? అంతా దగా చేశారు. మై ప్రయారిటీ భారీ ఎత్తున టిట్కో ఇల్లు కట్టడం. దానికి 2-3 స్థలాలు చూసాం. భారీ ఎత్తున టిట్కో ఇల్లు కట్టించి పేదలకు న్యాయం చేయడమే లక్ష్యం.